హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు వచ్చేసి లావణ్య అండి. నేను రీజియన్ 5 199 బ్యాచ్ లో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. నాకు నచ్చిన టాపిక్ ఏంటంటే మాటే మంత్రం. మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని. అంటే మన నోటి నుంచి వచ్చే మాటలు వినదగినదిగా, వినసొంపుగా ఉంటే ఎదుట వ్యక్తి ఆటోమేటిక్ గా మన పట్ల ఆకర్షితుడవుతాడు. అలా కాకుండా ఏదో మాట్లాడేస్తున్నాం, ఏదో చెప్పేస్తున్నాం అనుకుంటే గనక ఏ వినే వ్యక్తి ఏమనుకుంటాడంటే, ఏంట్రా బాబు వీడికి ఇలా దొరికేసాం, ఎప్పుడు కట్ చేస్తే అప్పుడు వెళ్ళిపోదాం అని అనుకుంటూ ఉంటాడు. అలా కాకుండా మనం మాట్లాడేటప్పుడు సుస్పష్టంగా మంచి విషయాల్ని మాట్లాడుతూ ఉంటే గనక వినే వ్యక్తి చాలా ప్లెజెంట్ గా వింటూ ఉంటాడండి. మాట ఒక ఆయుధం. ఆ ఆయుధాన్ని సద్వినియోగం చేసుకున్నామంటే మనం ఉన్న స్టేజ్ నుంచి ఉన్నత స్టేజ్కి అయితే వెళ్తూ ఉంటామండి. మాటే కదా, ఎలా పడితే అలా మాట్లాడేద్దాం అనుకుంటే గనక మన మాటకి ఒక శక్తి ఉంటుంది. మనం సీక్రెట్ బుక్ చదివితే గనక అందులో రాండావాన్ గారు చెప్తూ ఉంటారు, ఎఫర్మేషన్స్ ఇవ్వండి, ఉదయం లేవగానే నిద్రించే ముందు మనం ఏది అనుకుంటే అదే జరుగుతుంది, మన సబ్ కాన్షియస్ మైండ్ లో అదే రికార్డ్ అవుతుంది అని చెప్తూ ఉంటారు కదా. అంటే మనలో మనం మాట్లాడుకుంటే మనకి అంత శక్తి వస్తుంది. ఇప్పుడు ఉన్న జనరేషన్ లో అందరూ కూడా హస్బెండ్ కి వైఫ్ కి పడట్లేదు, పిల్లలు నా మాట వినట్లేదు, ఈ సొసైటీలో నాకు ఏమీ అర్థం కావట్లేదు అన్న ఫీలింగ్. ఏంటంటే అందరూ కూడా డిజిటలైజ్డ్ అయిపోయారు, కానీ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవడం మర్చిపోయారండి. సరదాగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చి మాట్లాడుకుని ఎన్నాళ్ళయింది. హస్బెండ్ ఇంట్లోనే ఉంటానంటారు, కాకపోతే ఆయన ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటారు. పిల్లలు ఇంట్లోనే ఉంటారు, కానీ టీవీ చూస్తూ ఉంటారు. వైఫ్ ఇంట్లోనే ఉంటుంది, కానీ ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇలా ఉంటే మనతో ఒకళ్ళకి ఒకళ్ళు అనుబంధం కలుపుకుని ఒక మంచి సంబంధ బాంధవ్యాలు ఎలా కుదుర్చుకుంటాము. సో మీకు కుదిరితే కనీసంలో కనీసం భోజనం చేసేటప్పుడు మీ ఇంట్లో అందరూ కలిసి భోజనం చేయండి. దీనివల్ల ఏదైనా సమస్య ఉంటే సరదాగా మీరు ఏమైంది, ఏం చేసావు అని అడుగుతున్నప్పుడు అడిగితే గనక మీ పిల్లలు గాని, మీ ఇంట్లో మిగతా సభ్యులు గాని వాళ్ళకున్న చిన్న చిన్న సమస్యలు కూడా మీకు చెప్తూ ఉంటారు. మనం ఏదైనా బంధాన్ని పెంచుకోవాలన్నా, తుంచుకోవాలన్నా కేవలం మన మాటల ద్వారానే సాధ్యమవుతుందండి. ఒక నాయకుడు తన మాట్లాడే పద్ధతి బట్టి అతను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకుంటాడు. మన మాటలకి అంత పవర్ ఉంది. ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తితో మాట్లాడే దాన్ని బట్టి అతను మంచివాడా, చెడ్డవాడా అని మనం డిసైడ్ అవ్వచ్చు. ఫర్ సపోజ్ మీరు ఎవరైనా కొత్త వ్యక్తిని కలిసినప్పుడు అతనికి ఏది ఇష్టమో మీకు తెలియాలంటే గనక ముందుగా అతనికి హలో గాని, హాయ్ గాని చెప్తున్నప్పుడు, మనం హ్యాండ్ షేక్ ఇస్తున్నప్పుడు ఏం చేయాలంటే, మీ షర్ట్ బాగుందండి, మీ హెయిర్ స్టైల్ బాగుందండి అని ఒక పాజిటివ్ కామెంట్ చేసామంటే గనక అతను ఆటోమేటిక్ గా మన పట్ల అట్రాక్ట్ అవుతాడు. మనం చెప్పేది వినడానికి కొద్దిగా ఆసక్తి చూపుతాడు. మొదటి 5 నిమిషాలు కూడా ఎదుటి వ్యక్తి చెప్పే విషయాన్ని మనం స్పష్టంగా విన్నట్టయితే నెక్స్ట్ మనం ఏం చెప్పాలి అన్నది తెలుస్తుందండి. హౌ టు ఇన్ హౌ టు విన్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనే బుక్ లో డేల్ కార్నెగీ గారు ఏమని చెప్పారంటే, మీరు చేపని పట్టడానికి వెళ్ళినప్పుడు మీకిష్టమైన ఐటమ్ని గేలానికి పెట్టారంటే చేప రాదండి. చేపకి ఏది ఇష్టం? పురుగు అంటే ఇష్టం. మీరు ఆ పురుగుని గనక మన గాలానికి తగిలించినట్టయితే చేప ఆటోమేటిక్ గా ఉరుక్కుంటూ వచ్చి ఆ కుక్కను తగులుతుంది. మనం ఇందాక 5 నిమిషాలు అతను చెప్పిన విషయాన్ని విన్నాం కాబట్టి అతనికి ఏది ఇష్టం, ఏది ఇష్టం కాదు అనే విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి కదా. అప్పుడు మనం మాట్లాడడం ఈజీ అవుతుంది. పిల్లలు నా మాట వినట్లేదు, మా ఇంట్లో ఎవ్వరు నా మాట వినరు అనుకుంటే గనక ఈ చిన్న ఎగ్జాంపుల్ అయితే ట్రై చేయండి. ఏంటంటే పిల్లలు ఏదైనా సరే నువ్వు చెయ్యట్లేదురా, నువ్వు చెప్పట్లేదురా అంటే ఎప్పటికీ మన మాట వినరు. అలా కాకుండా చిన్నిగా ఒక చిన్ని కథలా చెప్పండి. నైట్ పడుకునే ముందర పిల్లలకి చక్కటి కథలు వివరించండి. ఇలా లాస్ట్ 30 వివరిస్తే సెకండ్స్ అండి. వాళ్ళు ఏం ఆశిస్తున్నారో అది మనం చెప్పగలిగితే గనక ఆళ్ళు నెగిటివిటీని కూడా మనం తొలగించవచ్చు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నా సత్యం అప్రియం బ్రూయాత్. అంటే మనం చెప్పే మాట ఎదుటి వ్యక్తికి వినసొంపుగా, వినదగినగా ఉన్నట్లయితే గనక ఎదుటి వ్యక్తి మనకి ఆకర్షితుడవుతాడు. అందుకే నేను చెప్తున్నాను, మాటే మంత్రం. థ్యాంక్ యూ సార్.
వావ్!